Excella Education Study in USA assured scholarship. Contact 9881 వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవడం పట్ల జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండిపోతే అంశాలు మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ యాక్చువల్ గా ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది. ఈ పిటిషన్ విచారణ రాకముందే అరెస్ట్ చేయడం తప్పు పడుతున్న కవిత అడ్వకేట్స్ ఈ రోజు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవడం వెనక ఏమైనా కొత్తగా ఉద్దేశం ఉందా, లేదా ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి ఇంక దీనిపై విచారణ ఎందుకంటూ వెనక్కి తీసుకున్నారు? 15th రోజే మాట్లాడుకున్నాం. 19వ తారీఖు నాడు ఏం జరుగుతుంది అని మీరు అడిగినప్పుడు నేను చెప్పినాను అది డిస్మిస్ అవుతుంది, కాలదోషం పట్టింది, ఇన్ఫ్రక్షన్స్ అని చెప్పడం జరిగింది. ఇన్ఫ్రక్షన్స్ అంటే విచారణార్హత లేనిదని అర్థం. ఓకే. ఆమె గత 27 మార్చి 2023 రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. నన్ను వేధిస్తున్నారు ఈడీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్ల మీద సమన్లు జారీ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఆ రోజు కోర్టు ముందుకు పిటిషన్ వచ్చినప్పుడు మేము అరెస్ట్ చేయదలుచుకోలేదు, అవి అనుమానాలు మాత్రమే అని చెప్పినప్పుడు మీరు విచారణకు సహకరించమని చెప్పిండ్రు. అది అలాగే కొనసాగుతూ వస్తుంది. 15వ తేదీ నాడు కాదు అసలు వాళ్ళు ఆ పిటిషన్ ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో ఆ రోజుకే అది ఇన్ఫ్రాక్షన్స్. యాంటిసిపేటరీ బెయిల్ ఎవరైనా వేస్తే అంటే ముందస్తు బెయిల్ పోలీసు వాళ్ళు ఆ అక్యూజ్డ్ ను అరెస్ట్ గాని చేస్తే ఆ పిటిషన్ ఇన్ఫ్రాక్షన్స్ అవుతుంది. అనుమానితురాలుగా ఉన్నప్పుడు దాఖలు చేసిన పిటిషన్ అలాగే కొనసాగుతూ వస్తుంది. అక్టోబర్ లో పై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు ఆమె అక్యూజ్డ్ అవుతుంది. అక్యూజ్డ్ గా ఆ పిటిషన్ కి సంబంధం లేదు, అంటే కొనసాగిపోయింది, కేసు ముందుకు వెళ్ళింది, ఆమెను అక్యూజ్డ్ గా చూపించడం జరిగింది. అటువంటప్పుడు ఇంకా దేర్ ఇస్ ద మ్యాటర్, ఆ పిటిషన్ కి విచారణార్హతనే లేనప్పుడు దాన్ని చూపించే ప్రయత్నం చేసిండ్రు. అందుకే ఈడీ అధికారులు కేటీఆర్ మరియు మంది మాగద్దులు ఎవరైతే వచ్చిండ్రో అడ్డుకునే ప్రయత్నం చేశారో వాళ్ళు కేరే చేయలేదు. అసలు అది ఆ పిటిషన్ కి విలువ లేదనేది లీగల్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు కూడా నేను ఒక మాట మాట్లాడడం జరిగింది. ఈ డిశ్చార్జ్ డ్యూటీ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బట్ నాట్ లా అండ్ జస్టిస్ అనే మాట మీ ముందు మాట్లాడడం జరిగింది. అంటే ఆయనకు కోర్టు అంటే ఆయనకు తెలియనట్టుంది, కోర్టు పిటిషన్ల గురించి ఆయన రెచ్చిపోవడం జరిగింది. కానీ అక్కడ జరిగేది అధికారులకు తెలుసు. వాళ్ళు కొన్ని వేల, ఒక సంవత్సరంలో 5,000 ఈడీ కేసులు దాఖలైతాయి. అంటే ఎంతమందితో ఇట్లాంటి వ్యక్తులతో వాళ్ళు అటకాగుతారు అనేది అందరికి తెలిసిన విషయమే. వీళ్ళు ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. సార్ కేటీఆర్ కి తెలియకపోవడం అంటే ఒక సంబంధిస్తుంది, కానీ కేటీఆర్ చుట్టూ లీగల్ టీమ్ ఒకటి ఉంది కదా, వాళ్ళైనా ఐడెంటిఫై చేసి చెప్పాలి కదా. ఇమ్మీడియట్ గా ఆన్లైన్ లోకి వచ్చి మోహిత్ రావు కావచ్చు సుప్రీంకోర్టు నుంచి, మిగతా వాళ్ళు కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది, హెచ్చరికలు జారీ చేసిండ్రు, మీరు ఇబ్బందుల్లో పడతారు, మీరు చాలా కష్టాల పాలవుతారు అని చెప్పినప్పుడు హాస్యాస్పదం అసలు. ఇంకా కొంతమంది సీనియర్ న్యాయవాదులు కూడా ఏం చెప్పిండ్రంటే సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉంది, ఈడీ అధికారులకు కష్టాలు తప్పవు అని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు నేను స్పష్టంగా చెప్పిన, ఇన్ఫ్రాక్షన్స్ అది ఎంత మాత్రం చెల్లనేరదు, ఉపయోగం లేని కేసు అది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వేస్తూ కూడా కేసు ఏం చేసిండ్రు, దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. రిమాండ్ ఛాలెంజ్ చేసేది బాగుండేది. రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ పాత కేసును తిరగదోడుకున్నారు వాళ్ళంతలకు వాళ్ళే. పాత కేసును వాళ్ళే ఈ రోజు విత్డ్రా చేసుకుంటే వాళ్ళ పిటిషన్ కి విలువ లేకుండా పోయింది రెండో పిటిషన్ కి. అంటే పాత పిటిషన్ అనే మాట అందులో ఉంటది, పాత పిటిషన్ డిస్మిస్ అయింది కాబట్టి కొత్త పిటిషన్ అనేది కాంప్రిహెన్సివ్ గా ఉండదు. అక్కడ లీగల్ గా ఛాలెంజ్ చేయాలి అనుకుంటే అది మళ్ళీ చీఫ్ జస్టిస్ ముందుకు వెళ్తుంది. అది ఎప్పటికో తెల్లారేది. ఇంకా 3 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉన్నాయి, మరొక వారం పాటు ఫుల్లీ హాలిడేస్ ఉంటాయి సుప్రీంకోర్టుకి. అంటే 10 రోజుల వరకు మళ్ళీ ఏమీ జరిగే అవకాశాలు లేవు. నేను మొన్ననే చెప్పాను, 7 రోజులు పూర్తయిన తర్వాత మరో 7 రోజులు 5 రోజులు కస్టడీకి అడుగుతారు, తర్వాత సిబిఐ కావచ్చు. ఇలాగే ఈమెకు వీళ్ళు ప్లాన్ చేసుకునేది అన్న మాట కూడా నేను చెప్పడం జరిగింది. ఈ అరెస్ట్ అనేది స్వతహాగా ఒక గేమ్ ఆడి సింపతి గెయిన్ చేసుకోవడానికి ఎలక్షన్ల ముందరో బీఆర్ఎస్ పార్టీ ఆడిన నాటకం లాగానే నాకు కనిపిస్తుంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈమె ఢిల్లీ వెళ్లే లోపలనే ఉదయం 10:30 లోపలనే అరవింద్ కేజ్రీవాల్ రావడం, యాంటిసిపేటరీ బెయిల్ లో షూరిటీలు సమర్పించడం, వెళ్ళిపోవడం, ఇవన్నీ కాకతాళీయం కాదు, నాటకీయంగా కనిపిస్తున్నాయి. అంటే కేసు స్టార్ట్ అయిపోయింది, మీకు బెయిల్ తొందరగా రావాలని ప్రెషర్ ఆయన మీద పెట్టడంతో ఆయన విధిలేని పరిస్థితుల్లో యాంటిసిపేటరీకి అప్లై చేసుకున్నారు. ఇక ఈ ఎపిసోడ్ అంతా వీళ్ళు డిజైన్ చేసుకున్నట్టే కనిపిస్తుంది. అరవింద్ గారు తీసుకున్న బెయిల్ 174 లో కాబట్టి అది ఈజీగా బెయిల్ వస్తుంది.
సమ్మన్స్ తీసుకోలేదు కాబట్టి. కానీ మెయిన్ కేసులో కాదు కదా. ఆయన మీద కూడా చార్జ్ షీట్ ఉంది సార్. ఆయన మీద కూడా చార్జ్ షీట్ ఉంది. అవును, ఆయనతో కలిసే ఆయన హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఢిల్లీ కరెక్టే. చీఫ్ మినిస్టర్. అవును. యాంటిసిపేటరీ బెయిల్ ఆయన తీసుకుంది, యాంటిసిపేటరీ బెయిల్ ఉమ్, ముందస్తుగానే తీసుకున్నారు. అంటే వీళ్ళ ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారమే ప్లాన్ వేసుకొని వచ్చిండ్రు. ఉమ్, ఆ కేసులో ప్రణీత్ రావు అరెస్ట్ కావడం వీళ్ళకి ఆశనిపాతమైంది. అంటే డే టు డే ఇన్ఫర్మేషన్, ఫోన్ టు ఫోన్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇచ్చేవాళ్ళు లేకపోవడంతో వీళ్ళు అనుకున్నది కుదరలేదు. ఏదో అచ్చా. కస్టడీకి ఇబ్బంది పెట్టి గాయ చేద్దాం లేదు. ఇంత స్మూత్ గా ఇష్యూ వెళ్ళిపోయిందంటే ఫ్లైట్ కూడా ఆమె ఎక్కి వెళ్ళిపోవడం ఇవన్నీ చూస్తుంటే తద్వారా అరెస్ట్ ద్వారా బీఆర్ఎస్ ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేయాలని ఆ సింపతి అందరూ అన్నారు. బీజేపీ రాజకీయంగా కావాలని బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కాబట్టి ఆమెను అరెస్ట్ చేయలేదు. అయితే బీజేపీ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేసింటే నష్టం జరగకపోయిండేది, మేము లాభపడే వాళ్ళం. అంటే అరెస్ట్ చేస్తే నష్టపోతారు అని బీజేపీలో ఊహ ఉంది కాబట్టి ఎలక్షన్ల ముందు ఆమె అరెస్ట్ చేస్తే బీజేపీ నష్టపోతుందేమో అన్న ముందు జాగ్రత్తగా వీళ్ళు వేసుకున్న స్కెచ్ పూర్తిగా మన్నులో వచ్చినట్టయింది. కాబట్టి అది ఉపయోగం లేకుండా పోయింది. అంటే మీరు చెప్తున్నట్లుగా కవిత కేవలం సానుభూతి కోసం అరెస్ట్ అయిందంటారు. ఆబ్వియస్ గా ఇన్ని రోజులు లేని, సంవత్సరం పాటు లేని వాళ్ళకి తెలియదా? వాళ్ళ లీగల్ టీంకి తెలియదా? అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడిషనల్ పీపీలు, జీపీలు ఇంతమంది ఉన్న టీంలో ఈ మాత్రం లీగల్ నాలెడ్జ్ ఉండదని అనుకోవడం భ్రమ. అంటే వీళ్ళు టైమ్లీ యాక్ట్ చేస్తారు అంతే. సార్, ఇప్పుడు తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయండి? ఈ పిటిషన్ తీసుకున్నారు, మీరు అన్నట్లుగా 23వ తారీఖు వరకు కస్టడీ ఉంది. 23 తర్వాత మళ్ళీ కస్టడీ కావాలంటారు. ఒకవేళ ఇవ్వకపోతే జైలుకి పంపిస్తారు, అంతే కదండి? అంతే, జైలే. ఇది కూడా పార్ట్ ఆఫ్ కస్టడీ, జుడిషియల్ కస్టడీ. కానీ ఇది జైలు అంటే సాయంత్రం 6 నుంచి 7 తర్వాత కుటుంబ సభ్యులు కలుస్తున్నారు కదా, అక్కడ జైలుకి వెళ్తే కలవడం ఉండదు కదా. ఇది జుడిషియల్ కస్టడీలో భాగంగానే కొనసాగుతుంది. 5 రోజులు వీళ్ళకి కస్టడీకి ఇచ్చినప్పుడు దీన్ని కన్సిడర్ చేస్తారు, జుడిషియల్ కస్టడీ కింద కన్సిడర్ చేస్తారు. అవును, కానీ ఒకవేళ కస్టడీకి ఇచ్చారనుకోండి మరొక 5 రోజులు, అప్పుడు కూడా ఈడీ ఆఫీసులు ఉంటారు. ఒకవేళ ఇవ్వరు అంటే జైలు పంపిస్తారు. తిహార్ జైల్లో సార్ తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత సిబిఐ కస్టడీకి అడుగుతుందా? అరెస్ట్ ఆల్రెడీ ఇంటికి వచ్చి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది, మీకు గుర్తునే ఉంటుంది. సిబిఐ కూడా అంటే సిబిఐ వేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో ఈమెకి ఎక్యూజ్ గా చూపించారు, గతంలో విట్నెస్ పెట్టారు. ఇప్పుడు ఈ కేసులో కూడా సిబిఐ అరెస్ట్ చూపిస్తారా? ఆబ్వియస్ గా అవకాశం దొరికినప్పుడు ఎవరు వదిలిపెట్టరు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి ట్రాన్సిట్ వారెంట్లు, రిమాండ్లు ఇవన్నీ చూపించేదానికంటే అందుబాటులో ఉన్న అక్యూజ్లను ఖచ్చితంగా ఎవరైనా సరే కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈడీ కేసులో ఒకవేళ బెయిల్ వచ్చినా సిబిఐ కేసు మాత్రం వెంటాడుతుంటుంది. ఇప్పుడు ఉన్న కేసులన్నింటిలో బెయిల్ రావాల్సి వస్తుంది బయటికి రావాలంటే. ఢిల్లీ వేదికగా, మరి ఢిల్లీ వేదికగా ఇంకెక్కడైనా ఫోన్ ట్యాపింగ్ మీద మళ్ళీ వీళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఇంకే రాష్ట్రంలో, మహారాష్ట్రలో కావచ్చు, ఎక్కడైనా ఏమైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి గతంలో వీళ్ళు ఏమైనా చేసి ఉంటే. ఓకే, ఇప్పుడు ఢిల్లీకి ఇప్పుడు కవిత కేసులో ఎప్పటిలో బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది? యాజ్ పర్ మై లీగల్ నాలెడ్జ్ ఎలక్షన్లు అయిపోయేంత వరకు రాకపోవచ్చు, జూన్. ఎందుకంటే ఇప్పటికే మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 1 సంవత్సరం కాలం నుంచి జైల్లోనే ఉన్నారు. అవును, ఉప ముఖ్యమంత్రిగానే కొనసాగిండ్రు. విమర్శలకు తట్టుకోలేక తర్వాత ఆయనను పదవి నుంచి తొలగించడం జరిగింది. కొన్ని రోజుల పాటు అదే హోదాలో ఆయన జైల్లో కొనసాగిండ్రు. కాకుంటే ఇప్పుడు ఆయన అవకాశం ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ తో అరవింద్ కేజ్రీవాల్ కూడా తీసుకున్నందుకు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ సరెండర్ అయిపోయినట్టే, అందరూ కోర్టు ముందు ఉన్నట్టే. కాబట్టి దేర్ మస్ట్ బి ఛాన్స్ ఫర్ మనీష్ సిసోడియా టు గెట్ ఎ బెయిల్. కవిత బెయిల్ అండి? కవిత బెయిల్ ఇంత తొందరగా అయితే రాకపోవచ్చు. ఆమెను ఎంక్వైరీ చేయాల్సింది. ఆమెనే కింగ్ పిన్. అకౌంట్లు, విదేశాల నుంచి వచ్చిన డబ్బులు, వీటన్నింటికి సిబిఐ కస్టడీలు ఇవన్నీ ఉండే అవకాశం ఉంటది. కాబట్టి ఐటీ కూడా వాళ్ళు క్వశ్చన్ చేయాలనుకోవచ్చు. సెపరేట్ గా చేస్తారా, మరి వీళ్ళతో పాటే వాళ్ళు చేస్తారా అనేది చూడాలి. ఇన్ని 3 రకాల కేసులు ఆమె ఎదుర్కొంటుంది. ఆ 3 రకాల బిల్లు వచ్చినంత మాత్రానే తర్వాతనే వీళ్ళకి ఎవరికైనా అవకాశం ఉంది. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, నిన్న పిటిషన్ పిలిచినప్పుడు కవిత హస్బెండ్ అనిల్ కూడా పోలేదు ఈడీ దగ్గరికి. దీని మీద ఈడీ ఏ విధంగా క్వశ్చన్ చేస్తుంది, ఏ విధంగా సీరియస్ గా తీసుకుంటాడు? డెఫినెట్ గా సహకరించాలి. ఆయన అకౌంట్ 100 కోట్లు ఉన్నాయనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరి ఆ 100 కోట్లు ఎట్లా వచ్చినాయి అనేది క్లారిటీ తీసుకోవడానికి గవర్నమెంట్ ఏజెన్సీగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి పూర్తి స్థాయి అధికారం ఉంది.
ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు తాను వెళ్తే, ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు తాను వెళ్తే అరెస్ట్ చేస్తారేమన్న భయంతో అక్కడనే ఉన్నా కూడా ఆయన సహకరించినట్టుంది, దూరంగా ఉన్నట్టున్నాడు ఇన్వెస్టిగేషన్ కి. వాళ్ళు కూడా మళ్ళీ సేమ్ అనుమానం వస్తే ఈమెను ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తూ ఆయనను కూడా అక్యూజ్ చూపించారు అంటే ఆయన కూడా మళ్ళీ కోర్టే రిమాండ్ జ్యుడిషియల్ ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసే అవకాశం ఉంది. మొన్న క్లియర్ గా పోలీసులు వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వచ్చింది అరెస్ట్ వారెంట్ తో వచ్చిండ్రు. ఫిబ్రవరి 20వ తారీఖు నాడు మేము ఫైనల్ గా ఆమెను అడిగినాము, ఆమె రాలేదు, సహకరించట్లేదు, కాబట్టి మాకు అరెస్ట్ వారెంట్ ఇవ్వండి ఆమెను తీసుకురావడానికి అని చెప్పిన సందర్భంలో కోర్టు ద్వారా వచ్చిన అరెస్ట్ వారెంట్ తో వెళ్ళింది ఆమె. లేకుంటే అంత ఈజీగా సమన్లకి లొంగే ఘటన అయితే కాకపోవచ్చు. మొత్తం మీద తీసుకుంటే కవిత ఇప్పట్లో బయటకు రాదంటున్నారు అరుణ్ కుమార్ గారు. ఆమెకు అరెస్ట్ అనేది కేవలం సానుభూతి సంపాదించడానికే నాటకీ పక్కీలదంతా నడుపుకుందంటూ అరుణ్ కుమార్ చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ ఎలక్షన్ ముగిసే వరకు కవిత హైదరాబాద్ రావడం